ఈ క్రింది వానిలో కార్తికేయుని యొక్క ఆయుధం ఏమిటి? ఏ త్రిశూలం, బి గొడ్డలి, సి బల్లెం, డి ఖడ్గం. కార్తికేయ ఈ క్రింది వానిలో కార్తికేయుని యొక్క ఆయుధం ఏమిటి అని అడిగాం. ఏ త్రిశూలం, బి గొడ్డలి, సి ఖడ్గం, డి బల్లెం అని చెప్పి అడిగాం. లైవ్లో 8 మంది ఉన్నారు. లుకాలి క్రియేషన్స్ సి అంటున్నారు. ఏ త్రిశూలం, బి గొడ్డలి, సి ఖడ్గం, డి బల్లెం అన్నాం. అంతేనా? ఈ క్రింది వానిలో కార్తికేయుని యొక్క ఆయుధం ఏది అని అడిగాం. ఏ త్రిశూలం, బి గొడ్డలి, సి ఖడ్గం, డి బల్లెం అన్నాం. ఈ క్రింది వానిలో కార్తికేయుని యొక్క ఆయుధం ఏది అని అడిగాం. ఏ త్రిశూలం, బి గొడ్డలి, సి ఖడ్గం, డి బల్లెం అన్నాం. ఇప్పుడు మనం రివీల్ చేస్తున్నామండి. సుజాత గారు సి అంటున్నారు. నొకాలి క్రియేషన్స్ మళ్ళీ పెట్టి తీశారు. సుజాత గారు కూడా తీశారు. శ్రీకాంత్ గారు కూడా సి అంటున్నారు. సుజాత గారు సి అంటున్నారు. యామకోట రాజేశ్వరి గారు తీశారు. మళ్ళీ నాగరత్నం గారు సి అంటున్నారు. పిజి శర్మ గారు డి అంటున్నారు. పిజే శర్మ గారు డి అంటున్నారు. రాజేశ్వరి గారు కూడా డి అంటున్నారు. నాగరత్నం గారు కూడా డి అంటున్నారు. నొకాలి క్రియేషన్స్ డి అంటున్నారు. నాగరత్నం గారు కూడా డి అంటున్నారు. మనం అడిగేటువంటి ప్రశ్న, క్రింది వానిలో కార్తికేయుని యొక్క ఆయుధం ఏది అని అడిగాం. ఏ త్రిశూలం, బి త్రిశూలం, బి గొడ్డలి, సి ఖడ్గం, డి బల్లెం అని చెప్పి అడిగాం. కాబట్టి ఇప్పుడు మనం రివీల్ చేస్తున్నాం. డి అండి. డి. కంగ్రాచులేషన్స్, ధన్యవాదములు, అభినందనలు అండి. బల్లెం అండి. కాబట్టి